చూసారా పంతులు గారు, ఆ పిసినారిది ఎంత పని చేసిందో. నా ఫోన్ కాల్ లీక్ చేసి నా పరువు మొత్తం తీసింది. అపార్ట్మెంట్లో అందరికీ భోజనాలు కూడా పెట్టించేసింది. ఈ లెక్కను చూసుకుంటే మన వైపు ఉన్న ఓట్లన్నీ అటువైపు టర్న్ అయిపోతాయేమని భయం అవుతుంది పంతులు గారు. ఇటు నుండి ఓట్లు అటువైపు వెళ్ళిపోతే ఊరుకుంటాము, మళ్ళీ అటువైపు నుండి ఇటువైపు తిప్పేసుకోము. ఆ, ఎలా పంతులు గారు? నువ్వు ముందుకు రావాలే గాని నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. ఆ, ముందుకొచ్చాను. అందుకే కదా నీ ఆడియో లీక్ చేసింది. ముందుకు రావడం అంటే ఇలా రావడం కాదు, నేను చెప్పేదానికి ఊ అనాలి. ముందుగా నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టావే అనుకో, నీ పేరు మీద నవగ్రహ హోమం చేస్తాను. దాని దెబ్బతో నీ నరదృష్టి అంతా పోయి సగం ఓట్లు నీ వైపు వచ్చేస్తారు. ఆ తర్వాత రాజమాతాంగి హోమం, దానికో 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది చేయించావనుకో, మిగిలిన సగం ఓట్లు కూడా నీ వైపు వచ్చేసి నీ దశే మారిపోతుంది.